హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ కార్ట్. ఐమ్ యువర్ యోగేష్ సిద్ధేశ్వర. గైస్, మనకి ఇస్రో వింటర్ ఇంటర్న్షిప్స్ కోసం అప్లికేషన్స్ తీసుకుంటుందండి. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీలో ఏ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసినా ఆల్మోస్ట్ అన్ని స్ట్రీమ్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఏంటి ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇస్రో ఆఫీస్కి వెళ్ళి పని చేస్తారనమాట. ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు దాదాపుగా 21 డేస్ నుంచి 45 డేస్ ఉంటుంది. సో అండ్ మీరు ఈవెన్ ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే, ఒక నా బీఈ బీటెక్ వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా ఆర్ బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఈవెన్ మీరు ఎంఈ ఎంటెక్లో జాయిన్ అయ్యారు అనుకోండి రీసెంట్ ఇయర్స్లో, ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అనండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. అండ్ ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక డిగ్రీ పర్సన్కి ఒకే ఇంటర్న్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేశారనుకోండి, మేబీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. నేను అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ పర్టికులర్ వీడియోలోని, ఓకేనా. అదే కాకుండా మీరు గమనించుకుంటే బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ ఫిజిక్స్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటుందండి. అలానే ఈవెన్ దో ఎంటెక్ ఎంఈ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అండ్ స్ట్రీమ్స్ దాదాపుగా బీటెక్ స్ట్రీమ్స్ అయితే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ట్రిపుల్ ఈసీ నుంచి దాదాపుగా అన్ని స్ట్రీమ్స్ మనకి ఇప్పుడు మన లొకాలిటీలో ఉన్న అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ మీకు అప్లికేషన్స్ వచ్చేసి ఇప్పుడు రైట్ నా తీసుకుంటున్నారండి. సో ఓకేనా. సో డోంట్ ఫర్గట్, ఈరోజు మనకి 16th నేను రికార్డ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది నాకు. సో బట్ ఇక్కడ నుంచి ఏవైనా ఇంటర్న్షిప్స్ ఏవైనా పడితే డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ మీకు ఇంటర్న్షిప్ వచ్చేసి నవంబర్ 1 నుంచి జనవరి 31, 2025 వరకు ఉంటుందండి. బట్ మీరు గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు స్లాట్ కూడా ఇచ్చేసుకోవాలన్నమాట. మీరు మినిమం 20 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో మీరు టైం కూడా వాళ్ళకి చెప్పేసేలా ముందే. ఆ టైంలో మషన్ షూట్గా మీరు ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే ఆపర్చునిటీ ఒకసారి వస్తుందండి. ఈ ఆపర్చునిటీ ఒకసారి మిస్ అయితే మళ్ళీ అప్లై చేయడానికి కూడా సమ్టైమ్స్ ఎలిజిబుల్ కాకపోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్ చేస్తే ఆబ్వియస్లీ ఇంటర్న్షిప్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ కానీ, సో ఈ సర్టిఫికేట్ నుంచి మనము ఫర్దర్గా మూవ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ మేబీ ఇస్రోలో ఏమైనా అప్లికేషన్ జాబ్స్ పడినా సరే అక్కడ అప్లై చేస్తే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు మషన్ షుడ్గా 60% అది ఉండాలి. మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏ డిగ్రీ మీద అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ డిగ్రీలో మినిమం 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఇట్స్ మస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనే దానికోసం చూద్దాము. మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను కదా, ఆ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు ఇస్రో ఇంటర్న్షిప్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి, ఓకేనా. ఈ పర్టికులర్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు, బట్ ఇప్పుడు అకౌంట్ లేదు కాబట్టి మీరు క్రియేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓకే మీకు ఒక వెబ్ పేజ్ రీడైరెక్ట్ అవుతుందండి. అక్కడ మీరు ఒక ఈమెయిల్ ఇచ్చేసి ప్రొసీడ్ చేసిన వెంటనే మీ యొక్క మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, ఓకేనా. ఆ మెయిల్లో మీకు లింక్ ఉంటుందండి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. మీ యొక్క పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిందే సబ్మిట్ చేసిన వెంటనే మీరు దెన్ యాక్చువల్ మెయిన్ వెబ్సైట్కి వచ్చేసి దెన్ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చేసి లాగిన్కి వెళ్తారు, ఓకేనా. లాగిన్కి వెళ్ళిన వెంటనే మీకు ఇలాగ యాక్టివ్ ఇంటర్న్షిప్ స్లాట్ మీద అప్లై నౌ మీద క్లిక్ చేయండి, ఓకేనా. అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి, ఓకేనా. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటే ఒకసారి మీరు కూడా చదువుకొని ఓకేనా దెన్ మీరు అగ్రీ చేయాలి, ఓకేనా. సో ఈ చెక్ బాక్స్ మీద చెక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ఓకే, సో ప్రొసీడ్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క నేము, మీ పేరెంట్స్ నేము, మీ యొక్క అడ్రస్, ఓకేనా, మీ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్, ఓకే. అండ్ ఆబ్వియస్లీ మీ యొక్క కోర్స్ బీఈ బీటెక్ చేసినారా, బీఎస్సీ చేసినారా, ఓకేనా. అందులో మళ్ళీ మీరు ఏ స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ అయ్యింది, మరి కోర్స్ డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇవ్వాలి. అండ్ మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిందా లేదా, పిహెచ్డీ కంప్లీట్ నో అని పెట్టండి, ఓకే, నో ఇష్యూస్. ఇండియాలోనే కంప్లీట్ అయిందా లేదా, మీ కాలేజ్ యొక్క డీటెయిల్స్. అండ్ ఇక్కడ మషన్ షుడ్గా మీ ఇంటర్న్షిప్ మీరు ఏ డేట్లో అయితే కంటిన్యూ చేయాలనుకోండి డేట్ ఇస్తారు, ఎన్ని డేస్ మీరు అవైలబిలిటీలో ఇస్తారనమాట, ఓకేనా. అండ్ సో మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక కామెంట్ బాక్స్ ఉంది, దాని మీద ఇచ్చేసి జస్ట్ సేవ్ చేస్తారండి, ఓకేనా. సేవ్ చేస్తే దట్స్ ఇట్ అండి, మీకు అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టే. దిస్ ఈజ్ ఇట్ అండి. మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ రివ్యూకి వెళ్తుంది, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ వస్తుందండి.
షార్ట్ లిస్ట్ అయినట్టు. సో దీనికి సపరేట్గా ఒక ఇంటర్వ్యూస్ ఏమి ఉండవండి, డైరెక్ట్గా మీకు అప్లికేషన్స్ బట్టే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీరు ఆ పర్టికులర్ ఏ డేట్లో అయితే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ డేట్లో వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి లేటెస్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ జాబ్ ఆపర్చునిటీస్, టెక్ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ కోర్స్ ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ స్టడీ కార్డ్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.